ఎస్ఐఆర్పై రాజకీయ పార్టీల వైఖరి సరిగా లేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే ఈవీఎంలపైన నిందలు వేయడం సరికాదన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడిలో బీజేపీ ఆధ్వర్యంలో జ్యేష్ఠ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. పార్టీ కోసం పనిచేసిన సీనియర్లు తమకు గుర్తింపు లేకపోతోందని అసంతృప్తిని దూరం చేసేందుకు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు మాధవ్ తెలిపారు. ఈ తరహా సమావేశాలు సీనియర్లలో మరింత ఉత్సాహం నింపుతాయని, పార్టీ కోసం పనిచేసిన పునాదులుగా వారికి గుర్తింపు లభిస్తుందని దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. ఇవాళ ప్రపంచంలో భారతదేశం మళ్ళా తిరిగి తల ఎత్తుకుని నిలబడి ప్రపంచ అగ్రరాజ్యాల సరసన నిలబడే స్థితి ఇవాళ భారతదేశానికి వచ్చింది. మోడీ గారి ప్రపంచ రాజకీయ చిత్రంలో మోడీ అంటే ఒక ఉన్నతమైన స్థానం అందరికి చూసేవాడు. ఇంతకుముందు మనం అక్కడికి పోవడే వాడు అడిగి వచ్చేవాడు కాదు. ఇప్పుడు పుటిన్ వస్తున్నాడు, తర్వాత ట్రంప్ కూడా వస్తాడు. సిద్ధాంతపరమైన రాజకీయాలు, సిద్ధాంతపరమైన విషయాలను అమలు చేసేట్టుగా మనం కానీ ప్రయత్నం చేస్తే దాని ఫలితం వచ్చినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. యువతరాన్ని ప్రోత్సహించాలి. ఎస్ఐఆర్ అని వాదం జరుగుతుంది. ఇదంతా మొత్తం బోగస్ ఓటు చోరీ అని పెద్ద నినాదం ఇచ్చారు. ఆఖరికి ఏమైంది? బీహార్లో ఎలక్షన్ జరిగితే ఒక్క బూత్లో కానీ, ఒక్క ఊరిలో కానీ, ఒక్క రాజకీయ నాయకుడు, ఒక్క రాజకీయ పార్టీ కార్యకర్త కూడా ఎవడు ఫిర్యాదు చేయలే. ఎలక్షన్ స్మూత్గా జరిగింది. నువ్వు ఓడిపోతే ఎలక్షన్ కమిషనా, నువ్వు గెలిస్తే ఎలక్షన్ కమిషన్ కారణం కాదా? అదేమిటి ఈవీఎం మిషన్ సరిగా లేదు, నువ్వు గెలిచే పక్కన గెలిచావు కదా జార్ఖండ్లో, అక్కడ సరే అనుకోండి, అది వేరే విషయం. కానీ బీహార్ అక్కడ ఒక రకంగా, ఇక్కడ ఒక రకంగా మిషనే కదా మామూలుగా. ఎలక్షన్ కమిషన్ మీద అనవసరంగా ఎలక్షన్ కమిషన్ ఏమో వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ అని పెట్టి దీనికి సమాధానం ఇవ్వడం, రాజకీయ వివాదాలకు ఎలక్షన్ కమిషన్ చేరుకుంది. నేను కొత్తగా బీజేపీలో చేరినప్పుడు నన్ను కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రులు అడిగారు, మీరు ఎప్పుడైనా అధికారంలో వస్తారా అని. ఇంకో ముఖ్యమంత్రి అడిగాడు, మీరు బతికినప్పుడు వస్తారా అని. నేను చెప్పలేను కానీ అధికారం వస్తుందని చెప్పాను. కానీ నాకు సంతోషం ఏంటంటే ఈనాడు 14 రాష్ట్రాల్లో బీజేపీ, 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ పరిపాలిత రాష్ట్రాలు రావడం నా జీవితంలో చాలా గొప్ప కళను నేను చూసినట్టుగా అనిపిస్తుంది. అన్నిటి కారణం ఈ పునాది రాలే అని నేను భావిస్తున్నాను. ఆ రోజుండే క్రమం స్రవంతంతా ఆ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ యొక్క ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నడుస్తున్నప్పుడు ఏటుకు ఎదురీదిన విధంగా ఒక ప్రయత్నం, జాతీయవాద ఆలోచనలు, దేశభక్తయుత ఆలోచనతో ముందుకొచ్చిన మీ అందరి కార్యకర్తల యొక్క ఏదైతే కృషి ఉందో, అలాగే మిగతా ఏ సంస్థకి లేని విధంగా కేవలం సమయం ఇచ్చి ఒక పదవి లేకపోతే ఒక ఆలోచనతో కాకుండా శరీరము, మనస్సు, అలాగే డబ్బు, ఈ మూడింటిని కూడా మనం వెచ్చించి ఈ యొక్క పార్టీకి కానీ మన సంస్థలకు కానీ పనిచేసే విధంగా ముందుకొచ్చిన అందరి కార్యకర్తలు కూడా, మీరందరూ కూడా చాలా గొప్ప పోరాట వీరులుగా నేను భావిస్తున్నాను.